ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. వాచ్ ye, stand fast in the faith, quit you like men, be strong. దేవుని పిల్లలమైన మనము మెలకువ కలిగి ఉండాలి. అజ్ఞానుల వలె అస్సలు ఉండకూడదు. దేవుని యందు జ్ఞానము కలిగిన వారే ఉండాలి. దేవుని కలిగి ఉన్న వారికి ఏదియూ లోటు ఉండదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మెలకువగా ఉండాలి. అన్ని విషయములలో జాగ్రత్త కలిగి ముందడుగు వేయాలి. దేవుని నమ్మిన బిడ్డలం విశ్వాసంలో స్థిరత్వం, నిలకడ అనేవి కలిగి ఉండాలి. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అంటే మన స్థితి ఎరిగిన దేవుడు కనుక మనల్ని సరిచేయాలని, సరిదిద్దాలని చూస్తున్నాడు. కనుకనే నిద్రమత్తులై ఉండకుండా మెలకువ కలిగి ఉండమని, విశ్వాసంలో నిలకడగా ఉండుడని సెలవిచ్చారు. మనము బలవంతుడైన సర్వశక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నాము. కనుక ఆయన్ను కలిగి ఉన్న మనము పౌరుషము గలవారై ముందుకు సాగిపోవాలి. దేనికి జడియక, బెదరక, కృంగిపోక ఏ విషయంలో అయినా సరే పౌరుషంగా ముందుకు సాగాలి. పౌరుషం కలిగి బ్రతకాలి. బలవంతులై ఉండాలి. దేవుని కలిగిన మనము బలవంతులము, శక్తిహీనులము, బలహీనులము కాక యెహోవా మన బలము. కనుకనే బలము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకొనుచున్నాడు. మన దేవుడు అనంత జ్ఞాని. తండ్రికి ఉన్న లక్షణాలను ఆయన వారసులముగా మనమును కలిగి ఉండాలి. ఆయన కోరుకొనుచున్నది ఇదే, మెలకువగా ఉండి అన్ని విషయములలో తగు జాగ్రత్త వహించాలి అని, విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని, అవిశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో నీలో చేరకుండా పౌరుషము కలిగి ఎవరు ఎన్ని అన్నా, ఏమి నిందించినా, ఎంత కృషింపచేసినా సరే దేవునిలో నీవు ఆనందించుచు ఎట్టి విషయంలోనూ సిగ్గునొందక పౌరుషము కలిగి బలవంతుల వలె జీవించాలి. పిరికితనంనకు చోటు ఇవ్వకూడదు. ఇవన్నీ నీవు కలిగి ఉండి దేవుని యొక్క పిల్లలముగా, ఆయన వారసులముగా కడవరకు నిలిచియుందుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో నాయన తండ్రి ఆలకించారో నాయన, మాతో సూటిగా మాట్లాడిన దేవుడవు. అవును తండ్రి ప్రభా, నిన్ను కలిగి ఉన్నందుకు నాయన మేము బలవంతుల వలె నాయన విశ్వాసంలో నిలకడ కలిగి, పౌరుషము కలిగి తండ్రి ప్రభా, నిద్రమత్తులై ఉండకుండా మెలకువ కలిగి తండ్రి ప్రభా, ప్రతి విషయంలోనూ నాయన మిమ్మల్ని అనుకరించి జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన వస్తుకుని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో రకాల పరిస్థితుల్లో నాయన నీ బిడ్డలు వెళ్ళుచుండగా నాయన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు నాయన, వారిని మంచి మార్గములలో, సరైన మార్గములలో మీరు నడిపించండి దేవా. ప్రతి ఒక్కరూ నాయన ఎన్నో శ్రమల గుండా నాయన, మరి ఇబ్బందుల గుండా, కష్టాల గుండా నాయన ప్రయాణిస్తుండగా నాయన తండ్రి ప్రభా, మీరే మాకు ఆదరణగా ఉండి, మీరే మాకు తోడుగా ఉండి నాయన మమ్మల్ని నడిపించండి. ఎవరైతే ఏ అవసరతల గురించి ప్రార్థించమన్నారో నాయన, వారి అవసరతలన్నింటినీ ముందుగా ఎరిగిన దేవుడు కనుక నాయన తగు కాలంలో నాయన అవన్నిటినీ తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.